హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు రెండు రాష్ట్రాల్లో ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఎస్ఐ కానిస్టేబుల్ అంటేనే ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్మీ, ఎనీ పోలీస్ ఎగ్జామ్ సంబంధించిన యొక్క ప్రతి కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో సాటి లేని మేటి లేని ఏకైక ఆన్లైన్ అకాడమీ అంటే మన అయాన్ ఆన్లైన్ అకాడమీ సార్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల్లో ఏ స్టూడెంట్ అడిగినా కూడా, ఏ పల్లెకు వెళ్ళినా కూడా ప్రతి పల్లె ప్రాంతంలో అయాన్ విద్యార్థులు ఉంటారు. ప్రతి స్టేషన్లో కూడా అయాన్ విద్యార్థులే కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయారు. అలాంటి విద్యార్థులకి రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో 30 డేస్లో ఎగ్జామ్ జరిగిపోద్ది. అందుకే చాలామంది అలా ప్రైవేట్ ఉద్యోగాలు లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి ప్రైవేటు వ్యవస్థ పతనమైపోయి ప్రైవేట్ రంగం పూర్తిగా కొలాప్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వ రంగం వైపు వెళ్ళాలి, ఏదో ఒక జాబ్ సాధించాలి. ఈ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ప్రైవేట్ యొక్క వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. ప్రైవేట్ ఉద్యోగాలుగా మన కాదు గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళాలని చెప్పి లక్షల మంది విద్యార్థులు అలా కాంపిటేటివ్ వైపు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ విద్యార్థుల విజయాల్లో తోడుగా నిలబడాలి, విద్యార్థుల విజయాలకి మనం అండగా ఉండాలనే లక్ష్యంతో మన అయాన్ ఆన్లైన్ అకాడమీ మీ వద్దకు వస్తూ ఉన్న సంఘటన సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నిలవాలంటే ఒక మెరిట్ సబ్జెక్ట్ అందించాలి. ఈ రెండు రాష్ట్రాల్లోనే టాప్ క్వాలిటీ కలిగిన ఫ్యాకల్టీ అందిస్తున్న యొక్క అయాన్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మీ ముందుకు వస్తుంది. రేపు మీ విజయాలు కూడా తోడుగా ఉండబోతుంది. రేపు బహుశా ఇంకా 4-5 నెలలు పట్టవచ్చు. ఈ లాక్డౌన్ ఎప్పుడంటే ఈ కోవిడ్ ఎప్పుడు వచ్చేసి అంతమైపోతే తెలియదు. అందుకే చాలామంది ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారు, ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఆఫ్లైన్ కోసం వెయిట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడే అయాన్ ఆన్లైన్ అకాడమీ యొక్క క్లాసెస్ అక్కడ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసులు వచ్చేసి అక్కడ చెప్పండి, మన క్లాసుల గురించి వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఈరోజు ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నిలబడాలంటే ఏ ఒక్క సబ్జెక్టు ప్రామాణికం కాదు సార్, అన్ని సబ్జెక్టులు సార్. ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్లలో ప్రభుత్వ సర్వీసులో ఉంటారు. 36 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో ఉండి ఒక విజేతలుగా మేము నిలబడగలుగుతారు వచ్చేసి 36 ఏళ్ల పాటు. ఒక సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయితే అడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళిపోతుంది సార్. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ సార్. కాబట్టి ఒక ప్లాన్తో, ఒక పద్ధతి ప్రకారంగా ప్రిపేర్ కాండి సార్. ఈ మళ్ళీ కోచింగ్ సెంటర్లో పోండి, పుస్తకాలు పట్టుకొని తిరగొద్దు. ఇదే నీకు లాస్ట్ కోచింగ్ కావాలి. ఈ కోచింగ్లోనే నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ కోచింగ్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా నువ్వు ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ పోటీ పరీక్షల్లో నువ్వు నిలబడగలగాలంటే మన అయాన్ క్లాసుల ద్వారానే నువ్వు ముందుకెళ్ళగలగాలి. టోటల్ ఎనఫ్ సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకో సార్, ఈ క్లాసెస్ పూర్తిగా మీకు ఎనఫ్ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గరకు వస్తాయి, ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే ప్రిలిమినరీలో 100 మార్కుల పేపర్ ఉంటే 30 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మెయిన్స్లో 200 మార్కుల పేపర్లో 65 బిట్లు ఇవే ఉంటాయి సార్. ఏపీ, తెలంగాణ టోటల్ ఎనఫ్. అదే నీ జాగ్రఫీ, అదే నీ పాలిటీ 30 అంటే 20 నుండి 25, పాలిటీ 50 నుండి 15 సార్. ఇవే సార్ వచ్చి హైయెస్ట్ స్కోరింగ్ ఇదే సార్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే సార్, ఈ పోటీ పరీక్షల్లో మన క్లాసు నోట్స్ నుండి ఈ కరెంట్ అఫైర్స్ యొక్క జీకే నుండే దాదాపు వచ్చేసి 50 నుండి 60 మార్కుల పైగా నువ్వు ఈజీగా
క్యాచ్ చేయగలుగుతావు సార్. కరెంట్ అఫైర్స్ అంటే అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ సంస్థలు, గ్రంథాలు, రచయితలు ఇవేగా సార్ జాగ్రత్తపరం కరెంట్ అఫైర్స్. జాగ్రత్తపరం కరెంట్ అఫైర్స్ నుండి దాదాపు 5 మార్కులు ఇక్కడ నుంచి అడుగుతాడు సార్. జాగ్రత్త నుండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే కాలపాని, లీపు లేకు, లీపి ఆంధ్ర. ఈ లీపి ఆంధ్ర ఈ 3 ప్రాంతాలు సార్ ఇక్కడ వివాదాస్పదమైనవి. ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్న 3 ప్రాంతాలని నేపాల్ మా ప్రాంతాలుగా గుర్తించుకుంది. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఒక ఇండియా నేపాల్ మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలు ఏంటివి? ఇండియా ఏ 3 ప్రాంతాలని నేపాల్ తమ భూభాగంలో ముద్రించుకుంది? లేదా ఏ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నేపాల్ ఈ కాలపాని, లీపు లేకు, లీపి ఆంధ్ర ప్రాంతాలని మా ప్రాంతాలుగా గుర్తు చేసుకుంటే ముద్రించుకోవడం జరిగింది? ఈ టైపులు అడుగుతారు సార్. సుగాలి ఒప్పందం. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ నది ఆకస్మిక వరదల వల్ల 200 మంది పైగా గల్లంతయ్యారు? లేదా ఈ మధ్యనే ధ్వంసమైన ఋషి సాగర్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? లేదా ఈ మధ్యనే ఏ రాష్ట్రంలో సైనికులు ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించారు సిక్కిం స్టేట్లో. ఇలాంటి అన్నీ కూడా రేపు కరెంట్ అఫైర్స్ పరంగా, రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం, ఈ నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఏది, ఈ క్రింది వానలో ఈ ప్రాజెక్టు వివాదాస్పదమైంది ఏ నదిపై నిర్మిస్తున్నారు, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ఆదిమ జాతి పేరేమిటి? ఈ టైపులో రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడిగే అవకాశం ఉంటుంది ఈ పోటీ పరీక్షలో వచ్చేసి. ఇంకేమంటాడు సార్? 2021 సంవత్సరం ఏప్రిల్ 29, మే 30 తేదీల్లో ఏ 2 దేశాలు ఉమ్మడిగా న్యావీ విన్యాసాలు నిర్వహించారు? ఈ న్యావీ విన్యాసాలని ఏ తీర ప్రాంతాలు నిర్వహించారు? ఈ మధ్యన ఈశాన్య భారతదేశంలో అత్యధికంగా భూకంప ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నవి? ఇవి సార్ పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు సార్. మరో టాపిక్ సార్ వచ్చేసి ఇక్కడ కరెంటు జాగ్రత్త పరంగా ఈ టైపులో రేపు అడగబోతున్న అంశం అంటే అంశాలు సార్ ఇవి. రేపు కరెంటు పాలిటీ చాలా ఇంపార్టెంట్ సార్. పాలిటీ పరంగా 10 నుండి 15 మార్కులు జిఎస్లు అడిగితే నీకు 5 మార్కులు డ్యామ్ షూర్గా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాడు. ఏ టైపులో అడుగుతాడు సార్? 2021 సంవత్సరం ఇక్కడ మే 3వ తేదీన మే 4 వచ్చేసి ఇక్కడ సార్ మే 5 నాడు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి ఎన్నోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఒక 2021 సంవత్సరం మే 5 నాడు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుండి ఓటమి పాలు కావడం జరిగింది? నందిగాం నియోజకవర్గం నుండి. లేదా 2021 సంవత్సరం ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్ శాసనసభకి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు ఎన్ని విడతలుగా నిర్వహించారు? కేరళకు పినరయ్ విజయన్ ఎన్నోసారి సీఎం, స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం. మే 7న డిఎంకే పార్టీ ఎన్నేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది? డిఎంకే పార్టీ కూటమి ఎన్ని సీట్లో విజేత? ప్రజెంట్లీ పుదుచేరి యొక్క నూతన సీఎం ఎవరు? అస్సాంలో ఎన్నోసారి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చేసి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచేరి ఈ 5 ప్రాంతాల ఎన్నికల గురించి రేపు కరెంటు పాలిటీ పరంగా అడుగుతాడు సార్. కేరళ అసెంబ్లీ స్థానాలు సార్, ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, బ్లాక్ మనీలో 4th ప్లేస్ ఉంది, సున్నను కనుక్కున్న దేశం ఇండియా. కేరళ అసెంబ్లీ స్థానాలు 140, యూడిఎఫ్ 90 యూడిఎఫ్ వచ్చే 99 స్థానాల్లో విజేత, ఎల్డిఎఫ్
41 స్థానాల విజేత, మొత్తం 140. పినరాయి విజయన్, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ. లింగ వివక్షత సూచికలో ఇండియా స్థానం కూడా 140 స్థానం. 140లో సగం 70. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు 70, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70, 2 70లు 140. 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. 40 ఆర్టికల్ గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి వివరిస్తుంది. 1 ఆర్టికల్ ఏంది, 4 ఆర్టికల్ ఏంది, 40 ఆర్టికల్ ఏంది, 14 ఆర్టికల్ ఏంది, 140 ఆర్టికల్ ఏంది. ఇది సార్ రేపు ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. ఏ విధంగా అడిగినా కూడా ఒక విజేతగా మీరు నిలబడగలగాలి వచ్చేసి. ఇంకా రేపు కరెంటు పాలిటీ పరంగా ఏమంటాడు సార్? 2021 సంవత్సరం మే 3వ తేదీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా రోజు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా రోజు ఇక థీమ్ ఏంది? గతంలో మే 3 ఇంపార్టెంట్ ఏంది, మార్చ్ 8 ఇంపార్టెంట్ ఏంది, అక్టోబర్ 8 ఇంపార్టెంట్ ఏంది, నవంబర్ 8 ఇంపార్టెంట్ ఏంది, ఇలా అడిగే సార్. ప్రజెంట్లీ బిట్ ఇలా రావడం లేదు సార్. 2021 మే 3 థీమింది, 2021 మార్చ్ 8 థీమింది. ఈ టైప్లో అడుగుతున్నాడు సార్. వచ్చేసి కూడా సార్ మంచి పబ్లిక్ రిలేషన్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించడం. ఇది సార్ థీమ్. ఒక 2021కి ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది. భారతదేశం స్థానం ఎంత? ఇండియా 140 స్థానమా, 132 స్థానమా, 141 స్థానమా, 142 స్థానమా? ఇలా అడిగింది సార్. ఇక్కడ 140 లింగ వివక్షతలో ఉన్నాం మనం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ 1 మరి ప్రధానంగా సార్ ఇక్కడ 131 మానవ అభివృద్ధి సూచికలో ఉన్నాం. 142 పత్రిక స్వేచ్ఛలో ఉన్నాం. పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ నార్వే, సెకండ్ ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ 4వ స్థానం. 14 ఆర్టికల్. ఇందిరాగాంధీ తొలిసారిగా 14 బ్యాంకులు జాతీయం చేసింది. నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా 14 మంది మంత్రులు. 14 అంటున్నాం. రాష్ట్రపతి పార్లమెంట్కి 14 మంది నియమిస్తాడు. 2 14 28. ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 1928 ఇండియాకి సైమన్ కమిషన్ వచ్చింది. ఏర్పడ్డ 27. ఇండియాకి వచ్చింది 28. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జనాభాలో 2వ స్థానం ఉంది. 28 రాష్ట్రాలు ఉన్నాయి. 19th ఆర్టికల్ ఇది పత్రికా స్వేచ్ఛ గురించి చెప్తుంది. 6 రకాల స్వేచ్ఛ. ఐక్యరాజ్యంలో 6 భాషలు ఉంటాయి, 6 రంగాలు ఉన్నాయి. నోబెల్ మొత్తం 6 రంగాలు ఇస్తున్నారు. భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 2 6ల 12. తెలంగాణ జనాభాలో 12 ఉంది. 3 6ల 18. 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 4 6లు 24. బంగారం 24 క్యారెట్లు. మరి జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? రవి, శివ, జ్యోతి ఎన్ని ఉంటాయరా మేడం చెప్పండి. వెరీ గుడ్ రవి. ఎన్ని చక్రాలు ఉంటాయి నాన్న? 1 చక్రం ఉంటుంది. 24 చక్రాలు ఉండవు. 24 పోక్స్ ఉంటాయి. 1 చక్రం ఉంటుంది నాన్న. ఓకే, అటు ఇటు దిక్కులు చూడవద్దు, ఇంట్రెస్ట్ పెట్టాలి. ఫోన్ ఏ ఫోన్ వచ్చినా ఫోన్ ఎత్తొద్దు. వాట్సాప్ పక్కన పెట్టు. సబ్జెక్ట్ చూడు ఫస్ట్ ఇక్కడ. ఓకే, చిటే చూడండి, బోర్డు కలిసి చూడండి. ఇక్కడ చూడండి, క్లాస్ వినండి సార్. మేడమ్స్ జాగ్రత్తగా వినాలి సార్. వచ్చేసి ఇక్కడ 6 5లు ఎన్ని? 30. పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 30 ఉన్నాయి. పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్థానాలు సార్. ఇక్కడ ఏ టైపులో ఎలా అడిగినా కూడా బిట్ ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అయాన్ ఆన్లైన్ అకాడమీ నుండి సార్ 2 రాష్ట్రాల్లో వచ్చేసి ఇక్కడ సార్ టాప్ మోస్ట్లీ యొక్క ఇన్స్టిట్యూషన్ సార్. ఇది ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు విజేతగా ముందుకు వెళ్ళాలి సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా అడగబోతున్న ప్రధానమైన అంశం ఏంటి సార్ అంటే 2021 సంవత్సరం 2021 ఏప్రిల్ 24 నాడు సుప్రీంకోర్టుకు వచ్చేసి ఇక్కడ సార్ ఎన్వి రమణ ఎన్నో చీఫ్ జస్టిస్. ఎన్వి రమణ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఈ మధ్యనే మరణించిన సోలీ సొరాబ్జీ యొక్క
ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ మధ్యనే 2021 మే 2వ తేదీన జాతీయ మానవ హక్కుల సంఘానికి నూతన చైర్మన్ ప్రఫుల్ చంద్ర పంతు, గతంలో ఏ హైకోర్టుకు చీఫ్ జస్టిస్, ఈయన ఎన్నవ జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్. లేదా వచ్చేసి ఇక్కడ సోలి సొరాబ్జీ గురించి, అదేవిధంగా ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఎన్వి రమణ గురించి, అదేవిధంగా సార్ ఇంకా ఏ టైపులో రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 600 ఎస్ఐ జాబు తీసుకెళ్ళాలి. నీ బాడీ మీద కాకి చొక్కు ఉండాలి. ఏ స్టేజ్లో చూసినా మన వాళ్ళే స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మన అయాన్ విద్యార్థులే ఎస్ఐలుగా కానిస్టేబుల్గా ఉండాలి సార్. ఇంకా చాలా అంశాలు ఉంటాయి సార్ కరెంటు పాలిటీ పరంగా వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ కరెంట్ ఇక్కడ సైన్స్ పరంగా దాదాపు నీకు సైన్స్ నుండి వచ్చేసి ఇక్కడ 15 నుండి 20 మార్కులు అడుగుతాడు. ఇందులో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, టెక్నాలజీ పార్ట్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఇవన్నీ కలిస్తేనే సార్ రేపు ఓన్లీ కరెంటు సైన్సే 5 మార్కులు ఉంటాయి సార్. ఇక్కడ ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే ప్రపంచంలో మొట్టమొదటి యొక్క ఏంటి కోవిడ్ వ్యాక్సిన్ పేరేమిటి? స్పుత్నిక్ వి. ప్రపంచంలో జంతువులకి కోవిడ్ వ్యాక్సిన్ను రూపొందించిన కంట్రీ ఏది? రష్యా. కార్ని కోవనేక వ్యాక్సిన్. ఇంకేమంటాడు వచ్చేసి ఇక్కడ సార్ ఇండియాలో తొలి కోవిడ్ కేసు ఎక్కడ నమోదైంది? తొలి కోవిడ్ కేసు అంటే కేరళ. తొలి కోవిడ్ మరణం అంటే కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి. ఇండియాలో పూణేలో సిరం ఇన్స్టిట్యూషన్ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్. హైదరాబాదులో భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవాక్సిన్. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చేసి ఇక్కడ సార్ ఆస్ట్రాజెనికా సంస్థ రూపొందించిన యొక్క వ్యాక్సిన్ అంటే ఫైజర్. లేదా ఈ మధ్యనే అమెరికా కోవిడ్ వ్యాక్సిన్ పేరంటే మెక్డోర్నా కోవిడ్ వ్యాక్సిన్. రేపు ఎగ్జాంపుల్ ఏమంటాడు? ఆపరేషన్ సముద్ర సేతు ముఖ్య ఉద్దేశం ఏంటి? 2021 సంవత్సరం మే 1 నాడు విదేశాల్లో ఇండియాలో ఉన్న యొక్క కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్ల యొక్క ట్యాంకర్లను విదేశాల నుండి దిగుమతి కోసం రీసెంట్లీ చేపట్టిన ఆపరేషన్ సముద్ర సేతు 2. ఓకే సార్. ఇంకా మనకి అనేక రకాలు అడుగుతాడు. ఈ మధ్యన WHO ఎబోలా రహిత కంట్రీగా ఏ దేశాన్ని గుర్తించింది? ఎబోలా రహిత కంట్రీ అంటే కాంగో దేశాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎబోలా, ఎబోలా వైరస్, జీకా వైరస్, ఎయిడ్స్, మశూచిగా, మలేరియా, ప్రజెంట్లీ కోవిడ్. కరోనా వైరస్కు COVID-19 అని పేరు పెట్టింది ఎవరు? సౌమ్య స్వామినాథన్. ఎవరేమే? WHO యొక్క ఉప డైరెక్టర్ జనరల్. భారతదేశంలో అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఈ భారతదేశానికి ఆక్సిజన్ ట్యాంకర్లను ఏ దేశం పంపించింది? తొలిసారిగా సింగపూర్. ఈ మధ్యన అంటే గూగుల్ సంస్థ, మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశంలో వైద్య సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం వచ్చేసి ఇక్కడ సార్ కొనుగోలు కోసం $1 మిలియన్ లెక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. $18 మిలియన్ లెక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రేపు కోవిడ్ గురించి, సైన్స్ గురించి, లేటెస్ట్ అంశాల గురించి ఏ టైపులో బిట్ అడినా మీరు విజేతగా ముందుకెళ్ళాలి. టోటల్ ఎనఫ్ సార్. జీకే కరెంట్ అఫైర్స్ మన యాప్లో టోటల్ ఎనఫ్ సార్. మన యొక్క అయాన్ ఆన్లైన్ అకాడమీ నుండి టోటల్ ఎనఫ్ సార్. ఓకే. అదేవిధంగా సార్ కరెంటు టెక్నాలజీ పార్ట్ నుండి, ఈ టెక్నాలజీ యొక్క పార్ట్ నుండి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి లేటెస్ట్ అంశాలు 6 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. ఏమంటాడు సార్? ఒక ఉపగ్రహాలు, క్షిపణులు,
యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, యుద్ధ అంటే వచ్చేసి ఇక్కడ సార్ విమానాలు, విమానాలు ఈ యొక్క జనరల్ అంశాలు ఇక్కడి నుంచి. జనరల్ అంశాలు అంటే సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు అంతరిక్షంలో అంతరిక్ష కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేయడం కోసం మడ్యూల్ థియాన్వే అనే ఉపగ్రహ నౌకను చైనా పంపించింది. ఈ రాకెట్ తీసుకెళ్లిన రాకెట్ అంతరిక్షంలో పేలురైపోయింది. ఈ రాకెట్ పేరేమిటి? ఇప్పటివరకు చంద్రమండలం నుండి 8 ఉపగ్రహ నౌకలు భూమికి మట్టి నమూనాలు తీసుకొని రావడం జరిగింది. ఇండియా ఒకటి, రష్యా, చైనా కంట్రీ సార్. 1976లో రష్యా లూనార్ ఉపగ్రహ నౌక, 2020లో చాంగ్ వచ్చేసి ఇక్కడ సార్ 2020లో చాంగుపై ఉపగ్రహ నౌక చైనాది. ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలు ఎన్ని ఉన్నాయి? 2 దేశాలు సార్. దక్షిణ కొరియా ఒకటి, చైనా ఒకటి. రేపు 2024లో నాసా చంద్రమండలం మీదకి ఎంతమంది బృందాన్ని పంపించబోతుంది? రేపు గగనయాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా ఎంతమంది అంతరిక్షంలో పంపించబోతుంది? 2021 సంవత్సరం జనవరి 24 నాడు ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలను పంపిన యొక్క అమెరికాలో ప్రైవేట్ స్పేస్ సంస్థ ఉంది, స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ఇది మన వరకు ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ఇండియా పంపితే ఇలా 143 ఉపగ్రహాలను ఎలెన్ మాస్క్ సంబంధించిన యొక్క కంపెనీ, ఈ యొక్క ఎలెన్ మాస్క్ కంపెనీ ఇక్కడ 143 ఉపగ్రహాలు పంపించిన సంఘటన సార్. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, బ్లాక్ మనీలో పోరుతుంది, ఎయిడ్స్లో థర్డ్ ఉంది. ఒకసారి వరల్డ్ కప్ హాకీ విజేత, పాకిస్తాన్ 4 సార్లు విజేత, ఆస్ట్రేలియా 3 సార్లు వరల్డ్ కప్ హాకీ విజేత. వచ్చేసి ఇక్కడ సార్ ఏంది 143 అంటే శివ, రవి, సీను, మేడం స్వప్న, ఏంది 143 అంటే ఐ లవ్ యూ కాదు మేడం. రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టును కోరే న్యాయ సలహా సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరం చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకేమంటాడు సార్ వచ్చేసి 2021 సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు పిఎస్ఎల్వి C-51 రాకెట్ ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలు పంపించారు. ఇందులో బ్రెజిల్ ఉపగ్రహం పేరేమిటి? అమెజోనియా ఉపగ్రహం. ఒక దక్షిణ అమెరికా ఖండం నుండి బ్రెజిల్ అంతరిక్షంలో పంపించుకున్న మొట్టమొదటి ఉపగ్రహం అంటే అమెజోనియా శాటిలైట్ సార్. తొలి ఉపగ్రహం అమెజోనియా శాటిలైట్ సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఉపగ్రహాలకు క్షిపణుల మధ్య తేడా సార్. ప్రాచీన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే వచ్చేసి ఆయన గెలీలియో. ఒక టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుక్కున్న వ్యక్తి. ఒక ప్రాచీన భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి ఆయన ఆర్యభట్ట సార్. ఈ భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు గుప్తులు. ఆ గుప్తుల్లో ప్రముఖమైన వ్యక్తి 2వ చంద్రగుప్తుడు. ఆయన కాలంలో నవరత్నాల వ్యక్తులు ఉండేది. ఆ నవరత్నాల వ్యక్తుల్లో ప్రముఖమైన ఖగోళ తత్వవేత్తనే ఆర్యభట్ట. ఆధునిక భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ సార్. ఉపగ్రహాలకు క్షిపణుల మధ్య తేడా సార్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరగబోతుంది, మనకు కావలసిన ఇన్ఫర్మేషను ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఇందులో ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికానిది ఏది, ఇందులో తప్పుగా ఉండేది అంటే బిట్టు ఏ టైపులో ఎలా అడుగుతున్నాడో చూడండి సార్. ఇక్కడ
ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలిగాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఒక విజేతగా నువ్వు ఉండాలి సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు మన నోట్స్ బయటికి పోదు. అదే క్షిపణులు సార్. క్షిపణులు శత్రువుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి సార్. ఒకసారి రూపొందించబడాక క్షిపణి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు. 100 సార్లు పరీక్షించిన తర్వాత సైన్యానికి ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడే సైన్యానికి అప్పగిస్తుంటారు సార్. ఈ మధ్యనే ఈ క్షిపణి పరీక్షించారు. దీని పరిధి అంతా అన్ని రకాలుగా పరీక్షించబడుతున్న క్షిపణి ఏది? ఒక ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి ఏది? ఇది 2008 ఎస్ఐ బిట్టు, 2008 గ్రూప్ 2 బిట్టు. ఇండియా ఈ మధ్యనే ఏ క్షిపణి అమ్మకం కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది? మార్చి 4వ తేదీన 2021 ఆకాశ్ క్షిపణి సార్. ఈ మధ్యనే పరీక్షించిన క్షిపణి ఏది? శౌర్య. ఒక గాలు 2020 జూన్ 15 నాడు ఒక గాలు అంటే వచ్చేసి ఇక్కడ సార్ జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత దాదాపు వచ్చేసి 45 పైగా మిసైల్స్ను మనం పరీక్షించుకున్నాం సార్. ఈ దేశంలో క్షిపణులను రూపొందించే సంస్థ DRDO. ఈ దేశంలో క్షిపణులను పరీక్షించే ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ అనే ప్రాంతం సార్ వచ్చేసి. ఇది సార్ ప్రిపరేషన్. బిట్టు బయటికి పోసారి నోట్స్ నుంచి మేడం జాగ్రత్త వినాలి. ఏదో 5 నిమిషాలండి పక్కన పెట్టి అది కాదు. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ సార్. నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తుందంటే మా అబ్బాయి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యిండు, మా అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, మా అబ్బాయి కానిస్టేబుల్. ఇది మన అమ్మ నాన్న చెప్పుకోవాలి సార్. అమ్మ నాన్న చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు అది వేరు సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ నువ్వు ఈ కాంపిటీట్లో నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా ఉండగలుగుతావు సార్. ఏదో రోజు ఒక విజేతగా ఉంటావు సార్. ఈ కాంపిటీటివ్ నీకు ఎప్పుడు అన్యాయం చేస్తారు. అందుకే నీ ఫస్ట్ శాలరీ రేపు నీ ఫస్ట్ శాలరీ అమ్మ మెడలో బంగారు గొలుసేయాలి సార్. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఈ అయాన్ ఆన్లైన్ అకాడమీ నుండి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి ఫ్రెండ్స్, తిరిగి వెళ్ళాలి. అయాన్ అన్వర్ సార్ ఒక విజేత, ఒక విన్నర్, ఆషామాషి వ్యక్తిగా సార్ ఒక విజేత వచ్చి అన్వర్ సార్ ఇక్కడ ఒక ఎస్ఐ విజేత వచ్చి అంత కష్టపడి ఒక విజేతగా నిలిచి ఎంతోమంది పేద విద్యార్థులకి నేను విజేతను కాగానే సరిపోదు, చాలామంది విద్యార్థులు అక్కడ విజేతలు నిలబెట్టాలి. ఆ విద్యార్థుల విజయాల్లో నేను తోడుగా ఉండాలి. విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, విద్యార్థులకు న్యాయమైన సబ్జెక్ట్ని అందించాలనే యొక్క లక్ష్యంతోనే అన్వర్ సార్ ఈ అయాన్ ద్వారా మేము ముందుకు వస్తున్న సంఘటన సార్. ఆఫ్లైన్లో 1 అవర్ సార్, ఆఫ్లైన్లో ఆ మాస్టర్ 1 అవర్ వస్తారు, క్లాస్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆన్లైన్లో పదే ఎన్నిసార్లు నువ్వు క్లాస్ వినొచ్చు. ప్రజెంట్లీ ఆన్లైన్ బెటర్ సార్, ఆన్లైన్ ఈజ్ బెటర్ సార్ ప్రజెంట్లీ. అందుకే దీన్ని ఉపయోగించుకోండి సార్. మెసేజ్ చాలా ఉంటాయి సార్, తర్వాత క్లాసులో చెప్పుకుందాం. అదే యుద్ధ నౌకలు సార్. ఈ మధ్యనే భారతదేశం మయన్మార్కు గిఫ్ట్గా ఇచ్చిన యుద్ధ నౌక పేరేమిటి? ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక ఏది? ఇండియాలో తొలి అణు జలాంతర్గామి యుద్ధ నౌక ఏది? ఇండియాలో తొలిసారిగా ఏ యుద్ధ నౌకలో ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేశారు? ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా HSBC బ్యాంకులో ఏటీఎం ఇంట్రడ్యూస్ అయింది. ఈ మధ్యనే కోయంబత్తూరులో గోల్డ్ ఏటీఎం కూడా, బంగారు కాయిన్స్ ఏటీఎం కూడా స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఏటీఎంలు తొలిసారిగా లండన్లో బార్కే బ్యాంకులో గుర్తించారు. ఏటీఎం సృష్టికర్త జాన్ షెపర్డ్ బాన్, ఏటీఎం సృష్టికర్త సార్. భారతదేశం
ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ కరుణ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఏ దేశం యొక్క జలంతర్గామి డిజైన్ ఆధారంగా నిర్మించారు? స్కర్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా. ఒక 2021 సంవత్సరం మార్చి 13 నాడు ముంబై తీరంలో ప్రారంభించిన యుద్ధ నౌకేది ఐఎన్ఎస్ కరెంజ్ సార్, కరెంజ్. ఇది సార్ రేపు యుద్ధ నౌకల గురించి అడుగుతున్న బిడ్డు. గతంలో ఎస్ఐలు అడిగాడు సార్. ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌక గురించి ఐఎన్ఎస్ సర్వేక్షక్. గతంలో 2008 ఎస్ఐలు అడిగాడు సార్. ఇండియా తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరియంతు. గతంలో ఎస్ఐలు అడిగాడు సార్. ఇండియా తొలి యుద్ధ నౌక పేరు వై జయంతి. ఇలాంటి బిట్లు కూడా గతంలో అడిగిన అంశాలు ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా సార్ అదేవిధంగా సార్ యుద్ధ విమానాలు సార్. ఈ యుద్ధ విమానాల నుండి ఏ టైపులు అడుగుతారు సార్ అంటే 2016 సంవత్సరంలో ఇండియా ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. ఇప్పటి వరకు ఇండియాకి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు రావడం జరిగింది? ఇండియా తొలి తేలికపాటి యుద్ధ విమానం ఏది? ఈ మధ్యన మరణించినాక 2021 మే 4 నాడు మరణించిన ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ యుద్ధ విమానం యొక్క సృష్టికర్త ఎవరు? అబ్దుల్ కలాంతో కలిసి రెండవసారి పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ప్రముఖ సైంటిస్టు మరణించారు. ఆయన పేరేమిటి? ఈ మధ్యన ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణి ఏది? ఈ మధ్యనే భారత వైమానిక దళం నుండి తొలగించిన యుద్ధ నౌక ఏది? MiG-27K. ఈ మధ్యన భారతదేశం అమెరికా బోయింగ్ విమాన సంస్థ నుండి విఐపీల భద్రత కోసం కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు ఏంటివి? ఏరో ఇండియా 1 అని పేరు పెట్టుకున్న వాటికి. ఇండియా పైలట్ లేని యుద్ధ విమానాలు ఏంటివి? లక్ష్య, నిశాంత్, రుస్తుమ్, నో పైలట్, వితౌట్ పైలట్. ఒక 2021 సంవత్సరం జనవరి 16 నుండి జనవరి 24 వరకు జోధ్పూర్లో ఇండియా ఫ్రాన్స్ ఏ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించాయి? ఆపరేషన్ డిజార్ట్ నైట్ పేరుతో. 2021 సంవత్సరం ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు డిజార్ట్ ప్లాన్ 6 పేరుతో ఏ దేశం ఆధ్వర్యంలో వైమానిక విన్యాసాలు నిర్వహించారు? దుబాయ్. అదేవిధంగా సార్ ఫిబ్రవరి 3 నుండి 5 వరకు ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం ఎక్కడ జరిగింది? బెంగళూరులో యలహంక. ఈ మధ్యన ఏ దేశ విమాన సంస్థ ఏర్పడి 80 ఏళ్ళు పూర్తి కావడం జరిగింది? శ్రీలంక ఎయిర్లైన్స్ సంస్థ. ఇది సార్ ఇక్కడి నుంచి అడగబోతున్న అంశాలు. చాలా అంశాలు ఉంటాయి సార్. ఇండియా ప్రజెంట్లీ వేగవంతమైన కంప్యూటర్ పేరేమిటి? పరమ్ సిద్దికి. ప్రపంచంలో వేగవంతమైన కంప్యూటర్ ఏది? పుగాకు. ఇండియాలో ప్రపంచంలో వేగవంతమైన కంప్యూటర్ పుగాకు సార్, జపాన్ది. ఇండియాలో వేగవంతమైన కంప్యూటర్ పరమ్ సిద్దికి. ఇండియాలో వేగవంతమైన కంప్యూటర్ సార్. ఏ టైపులో ఇక్కడి నుంచి అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి ఇక్కడి నుంచి. ఓకే. మరో అంశం సార్, ఒక కరెంటు చరిత్ర నుండి. అరే చరిత్రపరంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, చరిత్రకేం కరెంట్ అఫైర్స్ ఉంటే డౌట్ రావచ్చు సార్. 3000 ఏండ్ల తర్వాత ఈజిప్టులో ఏ ప్రాంతంలో గోల్డెన్ బాక్సులతో నిర్మించిన యొక్క ఇండ్లు బయటపడ్డాయి? కైరో పట్టణంలో. 2021 సంవత్సరం ఏ రోజు నాటికి ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్లో చౌరీ చౌరా సంఘటన జరిగి
100 ఏండ్లు పూర్తయింది ఫిబ్రవరి 4 సార్. రేపు 2022 ఆగస్టు 15 నాటికి భారత్ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్ల వేడుకలు జరగబోతుంది. 75 ఏండ్లు పూర్తి కాబోతుంది. 75 సంవత్సరాల వేడుకల్ని ఇండియా ఏ పేరుతో నిర్వహించుకోబోతుంది? అమృత్ కా ఆజాద్ మహోత్సవ కార్యక్రమం. అమృత్ కా ఆజాద్ మహోత్సవ కార్యక్రమం పేరుతో ఈ వేడుకలు మనం నిర్వహించుకోబోతున్నాం సార్. ఇది సార్, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా సార్ వచ్చేసి కరెంట్ ఎకనమీ పరంగా సార్ వచ్చేసి దాదాపు ఎకనామిక్స్లో గ్రూప్ 2లో 150 బిట్లు అడితే 20 బిట్లు లేటెస్ట్ కరెంట్ అఫైర్సే ఉంటాయి. జిఎస్లో మనకి 10 నుండి 15 మార్కులు కరెంట్ అఫైర్స్ అడితే ఎకనామిక్స్ అడితే 5 బిట్లు ఇవే ఉంటాయి సార్. ఎలా మనకు అడుగుతాడు సార్? 2021 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛలో ఇండియా స్థానం ఎంత? 63వ స్థానం. ప్రపంచంలో అవినీతి సూచికలో ఇండియా స్థానం ఎంత? 86వ స్థానం. ఈ ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశాల్లో ఇండియా ఎన్నోది? 4వది. 1 నుండి 4 దేశాలు గుర్తించండి. ప్రపంచంలో అత్యధిక విదేశీయ మారక నిల్వలు కలిగిన దేశాల జాబితాలో చైనా ఫస్ట్ ఉంది. ఇండియా ఎన్నో స్థానం? 4వ స్థానం. ఈ మధ్యన IMFలో నూతనంగా సభ్యతను స్వీకరించిన దేశం ఏది? ఆండోరాస్. WTO యొక్క నూతన డైరెక్టర్ జనరల్ నొకాంజీ ఈవేళ ఏ దేశం చెందిన వ్యక్తి? ఏమే నైజీరియా దేశం సార్. రేపు ఏ టైపులో ఎన్ని రకంగా అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఈ కాంపిటేటర్లో ఒక విజేతగా ఉండాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో ఈరోజు నేను చెప్పేది మీకు క్లాస్గా సార్. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే, కరెంట్ అఫైర్ జీకే మీద అవగాహన ఉంటే, జీకేకు కరెంట్ అఫైర్ తేడా ఏంది? నవీన్ అంటే ఈ సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు? UNO అన్నప్పుడు జీకే బిట్. 2021 UNO ఎన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్ నవీన్. 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ మనం కలిగి ఉండాలి. కరెంట్ జీకే అంటే ప్రపంచంలో పెద్దదేది, ప్రపంచంలో చిన్నదేది, పొట్టిది, ఇదా? ఇలాంటి బిట్లు కాదు సార్. ఇలాంటి బిట్లు కాదు రేపు మనకు అడిగేది. ఇలాంటి అంశాలు కదా మనకు వచ్చేసి. ప్రపంచంలో చిన్నదేది పెద్దదేది కాదు సార్. జీకే పరంగా ఏమంటాడు సార్? ఈ మధ్యనే రజనీకాంత్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఏ ఇయర్ నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, ఏ సంవత్సరం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తున్నారు? ఇలా మనకు అడుగుతాడు సార్ వచ్చేసి. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే అటు జాగ్రఫీ, అటు పాలిటీ, ఎకానమీ, జనరల్ అంశాల మీద ఆ విధంగా అవగాహన ఉండాలి సార్. ఇవే కాకుండా సార్ మన ఫస్ట్ సిలబస్లో ఏపీలో, తెలంగాణలో అంతర్జాతీయ సంబంధాలు. ఈ అంతర్జాతీయ సంబంధాలు నుండి 15 మార్కులు ఉంటాయి సార్. ఒక సంస్థ తీసుకున్నప్పుడు ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఈ సంస్థని ఏ ఇయర్లో స్థాపించారు? ఈ సంస్థ ఈ సమావేశం ఎక్కడ నిర్వహించింది? ఈ సమావేశం ఎన్నో సమావేశం? ఈ సమావేశం థీమ్ ఏంది? మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది? ఇది సార్ రేపు అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే 2021 సంవత్సరం మే 3 నుండి మే 6 వరకు G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం లండన్లో జరిగింది. ఈ సమావేశానికి ఇండియా నుండి ముఖ్య అతిథి ఎవరు? రేపు 2021 సంవత్సరం 2030 నాటికి ఇరు దేశాల మధ్య ప్రీ వాణిజ్య విధానాన్ని కొనసాగించడానికి వచ్చేసి ఇక్కడ సార్ $1.4 బిలియన్ వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు ఏంటివి? ఇండియా, బ్రిటన్ సార్. మే 4తో నగరాల మధ్య వర్చువల్ మీటింగ్ జరిగింది సార్.
మే 4న. ఇది సార్ రేపు అడగబోతున్న బిడ్ సార్. ఏ టైపులు అడిగినా కూడా బిడ్డును క్యాచ్ చేయాలి సార్. 2021 సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి ఏ దేశం బ్రిక్స్ సంస్థకు చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది? భారతదేశమే. రేపు 2021లో బ్రిక్స్ ఎన్నో సమావేశం ఇండియాలో జరగబోతుంది? 13. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? 13 తిప్పిరాస్తే ఏమైంది సార్? 31 జిల్లాలు ఎన్ని? తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? 31 కాదు, 33 ఉన్నాయి. కర్ణాటకలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 31 జిల్లాలు ఉన్నాయి కర్ణాటకలో. వెంకయ్యనాయుడు ఇండియాకు ఎన్నోసారి ఉపరాష్ట్రపతి, 13వసారి కాదు, ఒకేసారి. వరుస క్రమంలో ఎన్నో ఉపరాష్ట్రపతి? మొదటి వ్యక్తి. వరుస క్రమంలో 13వ వ్యక్తి. ఎన్నోసారి అంటే 1వసారి. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. ఓకే. దేంట్లో సెకండ్ ఉంది? జనాభా. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. ఓకే. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 జిల్లాలు ఉన్నాయి. ఇండియా ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత? 2. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు? 5. 2 5 ఎన్ని? 25. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు. ఓకే. వచ్చేసి 25 హైకోర్టు ఎక్కడుంది? ఏపీలో. ఏపీ లోక్సభ స్థానాలన్నీ 25. 20 తిప్పిరాస్తే ఏమైంది? 52. 52 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపులు. ఏ షెడ్యూల్? 10వ షెడ్యూల్. ఏ ఇయర్? 1985. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 8. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు క్రికెట్? 5. ఇంగ్లాండ్ ఎన్నిసార్లు క్రికెట్ నిర్వహించింది? 5. బ్రెజిల్ ఎన్నిసార్లు ఫుట్బాల్ విజేత? 5. అత్యధిక సార్లు కామన్వెల్త్ నిర్వహించింది ఎవరు? ఆస్ట్రేలియా. ఎన్నిసార్లు నిర్వహించింది? 5. 5 5 25. శక్తికాంత్ దాసు రిజర్వ్ బ్యాంకుకు ఎన్నో గవర్నర్? 25వ గవర్నర్ సార్ శక్తికాంత్ దాస్ వచ్చేసి ఇక్కడ. ఓకే. ఇది సార్ ఒక అంతర్జాతీయ సంస్థల నుండి బిట్టు. ఈ టైపులో మనకు అడిగే యొక్క అవకాశం ఈ ఏరియా నుండి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ దీంతోపాటు మరో అంశం సార్, అవార్డులు సార్. ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఈ అవార్డులు ఏ దేశం ఇస్తుంది? ఈ అవార్డుని ఏ రంగంలో ఇస్తున్నారు? ఈ అవార్డు తొలి గ్రహీత ఎవరు? ఈ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది? ఇలా అడుగుతాడు సార్. ఒక 2021 సంవత్సరం మే 3 నాడు వరల్డ్ పత్రికా స్వేచ్ఛ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ రోజు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు గ్రహీత ఎవరు? ఒక 2020 సంవత్సరం యొక్క అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతిని 2021 మార్చి 26 నాడు నరేంద్ర మోడీ ఏ దేశం యొక్క జాతిపితకి ఇవ్వడం జరిగింది? బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్కి ఇవ్వడం జరిగింది సార్. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి అంటే నోబెల్, ఇండియాలో అత్యున్నతమైన బహుమతి అంటే భారతరత్న, ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన బహుమతి అంటే గ్రామీ అవార్డు. ఒక 2021 సంవత్సరం 93 ఆస్కర్ అవార్డులలో మార్చి 26 నాడు 93 ఆస్కర్ అవార్డుల అనౌన్స్మెంట్ జరిగింది. ఈ 93 ఆస్కర్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది? ఏ చిత్రం ఉత్తమ చిత్రం? నోమాడాండ్లు. ఉత్తమ హీరో ఎవరు? ఉత్తమ హీరోయిన్ ఎవరు? ఏ చిత్రానికి ఎక్కువ ఆస్కర్ అవార్డులు వచ్చినాయి? ఈ ఆస్కర్ అవార్డులో ఉత్తమ విదేశీ చిత్రం ఏది? అనదర్ రౌండ్, డెన్మార్క్ పిక్చర్. ఇండియా తొలి మూకీ చిత్రం ఏది? రాజా హరిశ్చంద్ర. ఇండియా తొలి టాకీ చిత్రం ఏది? ఆలమారా. ఇలాంటి బీట్లు రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది. గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే ఎబెల్, సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు, నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు అంటే రైట్ లైవ్లీవుడ్ అవార్డు సార్. రైట్ లైవ్లీవుడ్ అవార్డు సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మేజర్గా. మరొకటి సార్, 1969లో ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ప్రారంభించారు సార్. ఇదే ఇయర్లో ఇస్రోను స్థాపించుకున్నాం సార్.
ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఇదే ఇయర్లో సినీ రంగంలో ఇండియాలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో 1969లో తొలి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్లో స్థాపించారు. తారాపూర్లో తొలి అణువిద్యుత్ కేంద్రం ఇదే ఇయర్. ఇదే ఇయర్లో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఏంటి సార్ ఇంపార్టెంట్ అంటే వచ్చేసి ఇక్కడ ఒక నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం కూడా చంద్రమండలం మీద అడుగుపెట్టిన ఇయర్ సార్. ఇదే ఇయర్లో మ్యాన్ బూకర్ ప్రైజ్, మ్యాన్ బూకర్ బహుమతి స్థాపించింది. రష్యా, రాజస్థాన్, అనంతపురం, భద్రాద్రి కొత్తగూడెం. ప్రపంచ విస్తీర్ణంలో రష్యా ఫస్ట్, ఇండియాలో రాజస్థాన్, ఏపీలో అనంతపురం, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం సార్ విస్తీర్ణంలో. నవరత్నాలు రెండవ చంద్రగుప్తుని కాలంలో 6 గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. గతంలో సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉంటాయి. ఒక బిట్టును తీసుకున్నప్పుడు ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా బిట్టు క్యాచ్ చేయాలి. అంతర్జాతీయ స్థాయి అవార్డులు, జాతీయ స్థాయిలో అవార్డులు, వీటి గురించి ప్రధానం క్యాచ్ చేయాలి సార్. మరొక అంశం సార్, గ్రంథాలు రచయితలు. ఈ గ్రంథాలు రచయితలు, ఈ గ్రంథాలు రచయితల నుండి తప్పనిసరిగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఇతనితో సంబంధం లేని యొక్క నవల పేరేమిటి, ఈ మధ్యనే ఈ నవలకి ఏ అవార్డు ఇచ్చారు. పోయినసారి ఎస్ఐలో సౌరవ్ గంగూలీ యొక్క నవల గురించి అడిగాడు మెయిన్స్లో. ది సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్, ది సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే నవల గురించి అడిగాడు. రేపు అడగబోతున్న బిట్ సార్, 21వ శతాబ్దానికి బాటిల్ రెడీగా ఉంది, 27వ శతాబ్దం యుద్ధంలో బాటిల్ రెడీగా ఉంది నవల రచయిత ఎవరు? ఈ క్రింది వల్ల అబ్దుల్ కలాంతో సంబంధమైన నవల ఏది? అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఏది? 2020కి ఏ నవలకు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది? 2020కి మ్యాన్ బుకర్ బహుమతి సాహిత్యంలో ఏ నవలకి ఇచ్చారు? ఈ మధ్యనే శశి థరూర్ నవల ఏది? ది పిగ్ క్రిస్మస్, ది పిగ్ క్రిస్మస్ యొక్క నవల రచయిత ఎవరు? జేకే రౌలింగ్. ది వార్ ఆఫ్ టైటిల్ నవల రచయిత పేరేమిటి? హిలరీ క్లింటన్. ఇలాంటివి సార్ వచ్చేసి ఇక్కడ ఒక బుక్స్ అండ్ ఆథర్స్లో ఇలాంటి మేజర్ బిట్లు అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడి నుంచి ఉంటుంది సార్. మరొకటి సార్, ఆపరేషన్స్. ఆపరేషన్ అంటే కన్ను, చెవి, ముక్కు, గొంతుది కాదు సార్. ఈ సంఘటనపై చేపట్టిన ఆపరేషన్ ఏంది? ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు పెడతాడు సార్. ఆపరేషన్ సంకల్ప ఏ 2 దేశాలకు సంబంధించింది? ఇండియా, బహ్రెయిన్. ఆపరేషన్ వరుణ పేరుతో, ఆపరేషన్ వరుణ పేరుతో ఏ 2 దేశాలు ఉమ్మడిగా విన్యాసాలు నిర్వహించారు? ఏప్రిల్ 25 నుండి 27 వరకు ఇండియా, ఫ్రాన్స్ కలిసి ఆపరేషన్ వరుణ పేరుతో ఎక్కడ నేవీ విన్యాసాలు నిర్వహించారు? అరేబియా సముద్రంలో. జిమ్మిక్స్ అంటే ఇండియా, జపాన్ ఉమ్మడిగా నిర్వహించే నావికా విన్యాసాలు. సింబెక్స్ అంటే ఇండియా, సింగపూర్ కలిసి ఉమ్మడిగా నిర్వహించే నేవీ విన్యాసాలు. ఆపరేషన్ మలబార్ అంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా ఉమ్మడిగా నిర్వహించే నేవీ విన్యాసాల పేరు సార్ వచ్చేసి. ఆపరేషన్ బొంగో సాగర్ అంటే ఇండియా, బంగ్లాదేశ్. ఆపరేషన్ సిలనెక్స్ అంటే ఇండియా, సింగపూర్. ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అంటే ఇండియా, అమెరికా. ఏ ఆపరేషన్ పేరుతో నౌకాయానం ద్వారా
విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశం తీసుకొచ్చాం. ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో. ఆపరేషన్ సముద్ర సేతులో పాల్గొన్న యుద్ధ నౌకలంటివి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ శార్దుల, ఐఎన్ఎస్ మగర్. ఇంకేమంటాడు సార్ వచ్చేసి ఆపరేషన్ అట్లా అంటే ఏంది? ఏ ఆపరేషన్ పేరుతో ఒసామా బిన్ లాడెన్పై దాడి జరిగింది? ఆపరేషన్ బందర్ ఏంటి? ఇది సార్ పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు సార్ వచ్చేసి ఇక్కడ క్రీడలు సార్. ఒక క్రీడలు తీసుకున్నప్పుడు ఏ టైపులు ఆడుతారు సార్ అంటే, ఈ మధ్య ఈ క్రీడలు ఎక్కడ నిర్వహించారు, నెక్స్ట్ ఈ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి. ఒక 2021 సంవత్సరం మే 4 నాడు పోర్చుగల్ ఫార్ములా 1 టైటిల్ విజేత లూయిస్ హామిల్టన్ మొత్తం ఎన్ని టైటిల్ విజేతను 96, 7 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత, 96 టైటిల్స్ విన్నర్, బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు నైట్వుడ్ అవార్డు గ్రహీత బ్రిటన్ కంట్రీ లూయిస్ హామిల్టన్. ఈ మధ్యన సార్ ఇప్పటి వరకు ఇండియా నుండి ఎంతమంది చెస్లో గ్రాండ్ మాస్టర్గా హోదా లభించింది? 67 మంది సార్. అత్యధిక సార్లు ఆస్ట్రేలియన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు? నవాకో జోకోవిచ్ 9 సార్లు. మొత్తం జోకోవిచ్ 18 టైటిల్స్ ఉన్నాయి. టెన్నిస్ కానీ క్రికెట్ కానీ. రేపు 2022కి ఆసియా క్రీడలకు వేదిక కాబోతున్న దేశం ఇది. ఆసియా క్రీడలు చైనాలో జరుగుతున్నాయి. రేపు 2022కి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఖతార్ క్యాపిటల్ దోహాలో నిర్వహిస్తారు. రేపు 2022కి కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో జరుగుతాయి. రేపు 2022కు వింటర్ ఒలింపిక్స్ చైనాలో బీజింగ్లో జరుగుతుంది. రేపు 2021 జూలై 23 నుండి ఒలింపిక్స్ 32వ ఒలింపిక్స్ టోక్యోలో జరగాలి. ఎలా అయిద్దో చూద్దాం. 1930లో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయింది సార్. ఇదే ఇయర్లో వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది సార్. ఇదే ఇయర్లో గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సార్. ఇదే ఇయర్లో రౌండ్ టేబుల్ సమావేశం సార్ లండన్లో. ఇదే ఇయర్లో సార్ 1930లో ఆర్థిక మాంద్య మూమెంట్ సార్. 0 పక్కన పెడుతున్న 193 ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సార్. పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు 30 సార్. 19th ఆర్టికల్ పత్రిక స్వేచ్ఛ గురించి చెప్తుంది సార్. క్రీడల గురించి బిట్టు లేని పేపర్లు ఏ టైపులో అడిగినా కూడా క్రీడల గురించి బిట్టుండదు సార్. ఈ టైటిల్ ఏ క్రీడలు ఇస్తారు, ఈ టైటిల్ ఏ క్రీడకు సంబంధించింది, ఈ టైటిల్ విజేతీనా, ఓడిపోయిన క్రీడాకారుడు ఎవరు, ఈ విధంగా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎలా అడిగినా ఒక విజేతగా నిలబడగలగాలి ఇక్కడి నుంచి పోటీ పరీక్షలు సార్, ఎగ్జామ్లో. మరి ముఖ్యంగా సార్ కమిటీలు, కమిషన్లో ఓన్లీ 1 సింగిల్ పర్సన్ ఉంటాడు సార్. కమిటీలో చైర్మన్తో పాటు 2 లేదా 3 సభ్యులు ఉంటారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న దేవరాజ అంటే ఈటెల రాజేంద్ర యొక్క భూములు అక్కడ జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ఎంతమంది ఐఏఎస్ల కమిటీ నియమించింది, ఈ కమిటీ చైర్మన్ ఎవరు, ఇండియాలో ఏ కమిటీ సూచన మేరకు నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది, జేఎస్ వర్మ. ఇండియాలో ఏ కమిటీ సూచన మేరకు లోక్పాల్ కౌన్సిల్ అమల్లోకి వచ్చింది, ఏ కమిటీ సూచన మేరకు లోక్పాల్ కౌన్సిల్ ఏర్పడ్డది, లోక్పాల్. భారతదేశంలో నూతన విద్యా విధాన అమలు అధ్యయనం కోసం సూచించిన కమిటీ పేరేమిటి, కస్తూరి రంగన్ కమిటీ. ఏ కమిటీ సూచన మేరకు మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చారు. ఇది సార్ ఏ ఇయర్లో ఉన్నాం మనం, 2021. ఇండియా దేంట్లో 2వ స్థానం ఉంది జనాభా. సున్నను కనుక్కున్న దేశం ఏది, ఇండియా. ఇండియా ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్, 2 సార్లు. పాకిస్తాన్ ఎన్నిసార్లు విజేత, 1 సారి. ఏ ఆర్టికల్, 21 ఆర్టికల్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, జపాన్ నుండి. ఇక్కడే ఉంది 20 ఆర్టికల్. ఏంది 20 ఆర్టికల్ మెయిన్ థీమ్ ఏంది,
ఒక నేరానికి ఒకేసారి శిక్ష. ఏ ఇయర్ ఇది? 2021. ఇదే సార్. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల స్థానం ఎంత? 5. బ్లాక్ మనీలో స్థానం ఎంత? 4. ఎయిడ్స్లో స్థానం ఎంత? 3. జనాభాలో స్థానం ఎంత? 2. పాల ఉత్పత్తుల స్థానం ఎంత? 1. సున్నని అనుకున్న దేశం ఏది? ఎరిగే లైటు మనది కాదు, తిరిగే ఫ్యాన్ మనది కాదు, మా రాసే బోర్డు మనది కాదు, మాట్లాడే స్పీకర్ మనది కాదు. సున్నని కనుక్కున్న దేశం ఇండియా. మొత్తం ఏం వెలిగింది? మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటాం కదా, సార్ నేను మొబైల్ నెంబర్ అని చెప్తుంటాం కదా. మీ ఎవరిదో ఈ మొబైల్ నెంబర్ మనకు సంబంధం లేదు. నీ మొబైల్ నెంబర్ తీసుకొని కూడా బిడ్డు క్యాచ్ చేయాలి. ఏంది 87 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు, ఏంది 76 ఆర్టికల్ గుర్తురాలి, 76 తిప్పిరాస్తే ఏమైంది? 67. 67 అంటే ఏం గుర్తురాలి మనకి? 2016 ఒలింపిక్స్లో పథకాల పట్టికలో ఎన్నో స్థానం? 67. 63 గుర్తు ఏమైంది? 13. ఏపీలో ఎన్ని జిల్లాలు? 13. ఇక్కడేముంది? 54. ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 54. ఇక్కడేముంది? 43. పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో ఇండియా స్థానం ఎంత? 43. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. లక్షద్వీపుల విస్తీర్ణం ఎంత? 32 చదరపు కిలోమీటర్లు. ఇండియాలో జీవించే హక్కు గురించి చెప్తున్న ఆర్టికల్ ఏది? 21. ఇక్కడేముంది ఇప్పుడు? 10. ఒక బిట్టుని తీసుకున్నప్పుడు అనేక రకాలుగా మనకి అవగాహన ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో ఏ టైపులో అడిగినా కూడా ఈ బిట్టును ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. ఎగ్జామ్లో వచ్చేసి ఇక్కడ ప్రధానంగా అంటే ఇవే కాకుండా సార్ ఇంకా మనకి చాలా అంశాలు ఉంటాయి. స్టాక్ జీకే పరంగా దేశంలో ప్రధానమైన రాష్ట్రాలు, ప్రధానమైన రోజులు, ప్రధానమైన సంవత్సరాలు, ప్రధానమైన వివిధ రాష్ట్రాల సాంప్రదాయక జానపద నృత్యాలు, ప్రధానమైన వచ్చేసి మనకి ఉగ్రవాద సంస్థలు, విమాన సంస్థలు, భారత రైల్వే వ్యవస్థ, కొత్త పాత పేర్లు, స్టాక్ జీకే పరంగా టోటల్ మీకు ఈ క్లాస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్న సివిల్స్ నుండి క్లర్క్ స్థాయి వరకు కూడా ఈ క్లాసెస్ మొత్తం మీకు టోటల్ ఎనఫ్ సార్. ఏ విధంగా అడిగినా కూడా ఈ బిట్టు మీరు క్యాచ్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.